అన్ని గదుల్లో బాంబులు పెట్టండి రా. మ్యాన్సన్ బూడిదైపోవాలి. తీరా హుక్కు. ఇదిగో ఏడోకు, ధైర్యంగా ఉండాలి. నా ధైర్యమే దొరబాబమ్మ. ఆయన చాబతుకుల మధ్య ఉన్నారు. చచా, అలా అనకూడదు. రాజీవ్ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉంటాడు. నన్ను నమ్ము. 24 గంటలు గడిస్తేనే కానీ చెప్పలేమంటున్నారమ్మా డాక్టర్. డాక్టర్లేం దేవుళ్ళు కాదు. ఆ భగవంతుడి ఆశీస్సులు రాజీవ్కి పుష్కలంగా ఉన్నాయి. చూస్తూ ఉండు, రేపీ పాటికి జ్యోతి జ్యోతి అని నోరారా నిన్ను పిలుస్తాడు. నేనేం తప్పు చేశానో నాకు తెలియటం లేదమ్మా. నన్ను ప్రేమగా చూసేవాళ్ళు, నేను ప్రాణంగా ప్రేమించేవాళ్ళు దూరం అయిపోతూనే ఉన్నారు. మా రంగారమణమ్మల యాక్సిడెంట్ చూశాక నాకిష్టమైన వాళ్ళకి చిన్న గాజు పెంకు గుచ్చుకున్నా నా గుండె విలవిల్లాడిపోతుంది. ఏం చేస్తే ఆ దేవుళ్ళు కరుణిస్తారో అర్థం కావడం లేదు. అమ్మా, ఊరుకోమ్మా. ముక్కోటి దేవతలకమ్మ, అమ్మలగన్న అమ్మ, ఆది పరాశక్తిని నమ్ముకో తల్లి. అంతా మంచే జరుగుతుంది. ఈరోజు శ్రావణ శుక్రవారం. దగ్గరలో ఉన్న దుర్గమ్మ గుడికి వెళ్ళి మోకాళ్ల మీద మెట్లెక్కి అమ్మోర్ని చేరుకో. ఆ తర్వాత అమ్మవారి ముందు నిప్పుల గుండంలో నడిచి మనస వాచ కర్మన వేడుకుంటే మీ భర్త ఎంత పెద్ద గండం నుంచైనా బయటపడతారు తల్లి. నిజమా అమ్మా? నా దొరిబాబుకి ప్రాణగండం తప్పిపోతుందా? ఆ దుర్గమ్మని నమ్ముకో తల్లి. నీ భర్త స్పృహలోకొస్తాడు. అలాగే పెద్దమ్మా, నా దొరిబాబుకి నయమవుతుందంటే ఏదైనా చేస్తాను. అమ్మా, దొరిబాబు క్షేమంగా బయటపడాలి. పదమ్మా. వదినమ్మా, వదినమ్మా.